భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య చరిత్ర మకరందం నేను ఇప్పుడు చదివి వినిపించబోతున్నానండి. విని ఆనందించండి. మొదటి ప్రకరణం ఆయన జీవితం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. మొదటి ప్రకరణం జీవితం. భగవాన్ శ్రీ రమణ మహర్షుల జీవితం గురించి తెలుసుకునే ముందు శ్రీవారి ముత్తాతల కాలంలో జరిగిన ఒక విచిత్ర సంఘటన గురించి ముందుగా తెలుసుకుందాం. శ్రీ రమణుల ముత్తాతల కాలంలో ఒక సన్యాసి భిక్ష కోసం వారింటికి వచ్చాడు. ఆయన చిరాగ్గా, దున్నపోతులా ఉన్నావు, పనిచేసుకోరాదా అని కేకలేశాడు. ఆ సన్యాసి కోపంతో, నీ వంశంలో కూడా నాలాగే తరానికొకరు సన్యాసి అయి ఇంటింటికి అడుక్కుందురుగాక అని శపించాడు. 3 తరాలు ఆ శాపం ఫలించింది. భగవాన్ తాతలలో ఒకరు సన్యాసులయ్యారు. ఆయన పేరు శివానంద యోగి. 2వ తరంలో భగవాన్ పెదతండ్రి వెంకటేశ్వర్ 18 సంవత్సరాలకే విరక్తుడయ్యాడు. 3వ తరంలో మన కథానాయకుడు 16 సంవత్సరాల వయస్సులోనే ఇల్లు వదిలి అరుణాచలం వెళ్లిపోయారు. ఆ సన్యాసి ఇచ్చిన శాపం మానవాళికి తరుణోపాయం అయింది. లేకపోతే శ్రీరమణుడు పుట్టి ఉండడేమో. ఆనాటి శాప సంఘటనయే శ్రీరమణుల అవతారానికి నాందిగా మనం భావింపవచ్చు. బహుశా అదే అందులోని దేవరహస్యమేమో. జన్మస్థలము తిరుచులి. తమిళనాడు రాష్ట్రంలోని మధురకు దగ్గరలో తిరుచులి అనే గ్రామం ఉంది. యుగాంతంలో భూమంతా నీటితో నిండిపోతున్నప్పుడు కరుణాళుడైన పరమశివుడు తన శూలం యొక్క చివరి భాగంతో ఒక భూభాగాన్ని ఎత్తి పట్టుకున్నాడు. అప్పుడు ఆ నీరు శూల వివరంలో పడుతుండగా అక్కడ ఒక సుడి ఏర్పడింది. అందువల్ల ఆ ఊరికి ఆవర్తక క్షేత్రమని తిరు శ్రీ చులి సుడి తిరుచులి అని పేరు వచ్చింది. త్రిశూలం చివర గుచ్చి ఎత్తడం వల్ల శూలపురమని, త్రిశూలపురమని పేర్లు వచ్చాయి. హిరణ్యాక్షుని పాపస్పర్శ తొలగించుకోవడం కోసం పూర్వం భూదేవి శివుని ఈ ప్రదేశంలో పూజించినందువల్ల దీనికి భూమినాథేశ్వర క్షేత్రం అన్న ఇంకొక పేరు కలదు. భూమినాథేశ్వరుని భార్య సహాయాంబ. ఆ ఊళ్ళో దేవాలయం ముందున్న కోనేరులో ఒక తీర్థం ఉంది. తమిళ నెలమాసి అంటే మాఘ పౌర్ణిమకు ముందు ఆ కోనేటి నీరు ఒక్కొక్క రోజు మెట్టుమెట్టుకి వచ్చి 10వ రోజుకి కోనేరు నిండేది. ఆ కోనేటి మండపంలో శివునికి ఆ జలంతో అభిషేకం చేసిన తర్వాత రోజు నుండి ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక్కొక్క అడిగే తగ్గి పూర్వంలా ఉండేది. ప్రతి సంవత్సరం ఆ విధంగా జరిగేది. ఆ పున్నమికి అక్కడ స్నానం చేయడం కోసం యాత్రికులు గుంపులు గుంపులుగా వచ్చేవారు. ఆ నీటిలో స్నానం చేసినట్లయితే చర్మరోగాలు తగ్గేవి. ఆ నీటిలో గంధకం ఉంది. స్నానం చేసిన యాత్రికుల వెండి నగలు నల్లబడేవి. దీన్ని తమ పిన్ననాట చూశానని రమణులు భావి కాలంలో భక్తులకు చెప్పేవారు. తిరుచులిలో పాపహారిణి కౌండిన్య నది ఉంది. కౌండిన్యుడు ఆ ఊళ్ళో తపస్సు చేశాడు. క్షామకాలంలో శివుని ప్రార్థించటం వల్ల ఈ నది పుట్టింది. మాళవరాజు పుత్రుడు సోమశీతలుడు ఈ నదిలో స్నానం చేసి భయంకరమైన కుష్ఠువ్యాధిని పోగొట్టుకున్నాడు. ఇట్లే ఎంతో మంది రోగ విముక్తులయ్యేవారు. తిరుచులిలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు మట్టం గ్రామ మట్టం కంటే ఎంతో ఎత్తు. ఆశ్చర్యమేమిటంటే ఎంత జలం వచ్చినప్పటికీ ఏనాడు కట్ట తెగలేదు. అట్టి పరమ పవిత్రమైన తిరుచులి స్థల పురాణ మహాత్మ్యం త్రిశూలపురం అనే పేరుతో స్కాంద పురాణంలో ఉంది. త్రిశూలపురం అనగా తిరుచులియే. అటువంటి పవిత్ర క్షేత్రమైన తిరుచులి గ్రామంలో శ్రీ రమణులు జన్మించారు.